జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की. ఎన్నికలు ఎప్పుడే? ఎన్నికలు ఎప్పుడో? 11. ఏ నెల 11? ఈ నెల 11, వచ్చే నెల 11. గుర్తుంది కదా? మీరు వచ్చే నెల 11 ఇంట్లో కూర్చుంటే మా వాళ్ళ బతుకులు బర్బాద్ అయితే మరి. ఏ గుర్తు మనది? ఏ గుర్తే? బాబు గారు సౌండ్ బంద్ చేయమని, వెనక డీజే సౌండ్ బంద్ చేయమని. కొంచెం ఈ మీడియా కొంచెం వెనక ముందు పోండి బాబు. డీజే ముందు పోండి, కొంచెం వెనక పబ్లిక్ వస్తున్నారు, వాళ్ళకి కనబడాలి. కొంచెం ముందు పోండి నాన్న. కూర్చోండి. ఇవ్వలేదు అది కొంచెం వెనక పోండి. ఏం గుర్తుమన్నది? అందరు చేతులున్నాయి అందరికి. ఏ మధ్యలో మాట్లాడకుండా మీరు. ఏ రాజు నువ్వు కూర్చో, మాట్లాడకూడదు. ఏ గుర్తమన్నది? చేతులున్నాయి అందరికి. ఒకసారి చేతులు ఎత్తురే. చేతులు ఉన్నోళ్ళు ఎత్తురు, లేకుండా ఎత్తకూరు మీరు. ఇక పువ్వు ఎట్లుంటుందే? ఒకసారి తిప్పు గట్టి. అబ్బో ఏం తిప్పుతుర్రే? ఇది ఏ అమ్మవారు? ఏ అమ్మవారికి ఇస్తాం పువ్వు? లక్ష్మి పైసలు కావన్నా? ఇప్పుడు ఓ బెట్టి కడతాం మీతో. చేతులు ఉన్నోళ్ళు పైకెత్తి పువ్వుని దింపరనుకో మీ ఇళ్ళలో వేనక్క, మీ బీరువాలల్లో, మీ తిరుజొర్రలో ఉన్న పైసలు బంగారం అంతా నా అకౌంట్కి వస్తుంది. ఒక గట్టిగా దింపిరనుకో, ఇద్దామన్నా నగర ఉండేవి గట్టిగా దింపిరనుకో, రేవంత్ రెడ్డి గారి అకౌంట్లో, కేసీఆర్ అకౌంట్లో పైసలు మొత్తం బీరువాలో పడతాయి. పైసలు కావన్నా వద్దా? ఇప్పుడు గట్టిగా పైసలు. ఏం గుర్తు? గుద్దుడే కదా 11వ తారీఖు నాడు. పొద్దునే పోవాలి మంచిగా. ఇంట్లో అందరూ అందంగా తయారంటే బ్యూటీ పార్లర్ వేరు. మళ్ళీ అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి, ఇంట్లో, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముంగటోళ్ళు, చుట్టాలు, మిత్రులు, బంధువులు అందరు కలిసి పోయి ఒక పండుగకు పోయినట్టు, ఒక గుడికి పోయినట్టు అందరు పోయి పొద్దున 7 గంటలకే పువ్వు గుర్తు మీద టక్క గుద్దాలి. గుద్దారా లేదా? గుద్దారు కదా? అటు ఇటు వేస్తారా? ఓటు వేస్తారా? అటు ఇటు వేస్తారా? ఈ మా వాళ్ళని చూడరా, పక్క జరగదు. మా వాళ్ళు చూడరు ఎంత మంచిగా పడుతుంది. చూడో పక్క జరగదు అంత చూడియో. వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేటోళ్ళు, అవినీతికి పాల్పొట్టోళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో ప్రమాణం చేస్తారు మాకు ఇష్టం లాస్ట్కి. మీ అందరితో, వాళ్ళందరితో ఇలా ఓటు వేయాలకి. ఇలా మీరు ఈ జమ్మిగుట్టలో మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు, ఉన్నదా? మరి 10-15 సంవత్సరాల నుంచి ఈ జమ్మికుంట ఏమన్నా మారిందా? అబ్బో మీరు కోపంగా ఉన్నారే బాగా. మీరు అబ్బో గింత కష్టం ఉన్నారే. ఈసారి ఓట్లు ఎత్తారు, గ్యారెంటీ ఓట్లు ఎత్తారు. నాకు నమ్మకం ఉంది. ఇక మరి జమ్మికుంట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కంటే అధ్వానంగా ఉంది. ఏమైనా రోడ్లు మారినాయా? ఏమైనా మోరీలు కట్టిర్రా? లైట్లు అయినాయా? గ్రామ పంచాయతీకి దీనికి ఏమైనా మున్సిపాలిటీకి తేడా ఉందా? ఎందుకు మారలే? కాంగ్రెస్ వాళ్ళకు అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తారు. బీఆర్ఎస్లో కొడితే 10-15 సంవత్సరాలు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఈ జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక్క రూపాయి అయ్యలే, ఒక పైసా అయ్యలే, ఏం అభివృద్ధి జరగలేదు. అవునా కాదా? వాళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి, బీఆర్ఎస్లో కోపం వచ్చిందని ఎడుగుతురు. ఓటు ఎడుగుతురు. కాంగ్రెస్కి కుదురు. 2500 వచ్చినాయా? ఓటు ఎత్తురు కదా మొన్న. ఓటు కుదురుతారు కదా. వచ్చినాయి 200. అకౌంట్ చూసుకో. టిక్ మన చూసుకోక అకౌంట్ చూసుకో. పడ్డాయా? 4000 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఓకే, బంగారం రాలే. ఈ బంగారం బాగా కనబడుతుంది కదా. ఇక్కడ కనబడుతుంది కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చుడు పక్క పెట్టి పొంగ కొంగులు తీసుకొని వారికి గుంజుకపోతారు. వాళ్ళు తులం బంగారం ఎక్కువ. చెల్లెనికి పెప్పించారు, స్కూటీ ఇచ్చిరా. 2500 రూపాయలు ఇవ్వకపోయా, 4000 రూపాయలు ఇవ్వకపోయా, తులం బంగారం ఇవ్వకపోయా, మీకు స్కూటీలు ఇవ్వకపోయా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా, ఏమి ఇవ్వకపోయా. జమ్మికుంట మున్సిపాలిటీకి ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి అక్క. సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పోయినసారి కంటే ఎక్కువ గెలిపించారు. నేను మా మోడీ సాబ్ను కలిసాం. నేను మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ సాబ్ను కలిసాం, మంత్రిని కలిసాం. సార్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీలను బాగా గెలిపించి సార్, పోయినసారి కంటే ఎక్కువ గెలిపించి సార్. గ్రామ పంచాయతీకి పైసలు ఇయ్యి సార్, పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఈరోజు మీరు ఇంటి వెనక టీవీలు చూడక టీవీలలో వస్తున్నది. గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు 251 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిండి. ఇప్పుడే గ్రామ పంచాయతీలకు 251 కోట్ల రూపాయలు ఇంతకుముందే ఇచ్చిండు. మరి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1 పైసా ఇచ్చిందా? మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మీరు ఇంతకుముందు మాకు మున్సిపాలిటీ లేదు, ఇక్కడ లేకున్నా కూడా ఆర్థిక సంఘం నిధులు 8,23,00,000 రూపాయలు ఇక్కడ ఇచ్చినాం. 8,23,00,000 రూపాయలు ఇచ్చినాం. అమృత్ పైసలు 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా వట్టిగానే ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు 10,000 రూపాయల చొప్పున 8,40,00,000 రూపాయలు ఇచ్చినాం. 4,000 మందికి ఇచ్చినాం. ఇలా జమ్మికుంట లోకల్లా 4,000 మందికి వట్టిగానే 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా కేలో ఇలా మొన్న 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియంకు పైసలు ఇచ్చిన మొన్ననే. ఇవన్నీ పక్కకు పెట్టి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కు పేదోళ్ళు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతేనో పైసలు కట్టే పరిస్థితి పక్కలేదు ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు. ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు? ఇక్కడ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రే మిషన్ లేవు, స్కానింగ్ మిషన్ లేవు, ఏం లేవని నాకు చెప్తే 2 కోట్ల రూపాయలతోని ఈ హాస్పిటల్ అన్ని పెట్టించిన డౌట్ వస్తే పోయి చూడు రడవై. కానీ ఏలమాక నేను పెట్టించిన తన డాక్టర్లను ఒలిపెట్టాలి, ఈ కాంగ్రెస్ ఒలిపెట్టాలి. నేను అన్ని పెట్టించిన డాక్టర్లు మాత్రం లేరు. ఇలా గన్ని పెట్టించిన అవన్నీ చేస్తే ఇవాళ ఈ జమ్మికుంటకి ఇచ్చిన పైసలు ఏడవేనాయి. జమ్మికుంట అభివృద్ధి ఎందుకైతే లేదు? నాయన్ చెరువును ఎవరు వస్తే వాళ్ళు నాయన్ చెరువు మంచి కట్టిస్తాము, ట్యాంక్ బండక వేస్తాం, దాని ఐలాండ్ కట్టిస్తాం, బోటింగ్ పెడతాం అన్నారా? మరి చేసిర్రా? ఇప్పుడు ఈ ఈ జమ్మికుంట మాకు ఇరి నాయన్ చెరువును ట్యాంక్ బండ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఇరి. ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకున్నా కూడా, ఈడ మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు, పేద పిల్లలు చదువుకుంటారు. ఇలా 10వ తరగతి జరిగే ఆడపిల్లలకు మగపిల్లలకు అందరు కూడా 20,000 సైకిల్ నేనే ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చిన 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా చాలామంది టీచర్లు వచ్చి సార్ పేదోళ్ళు చదువుకుంటారు సార్, పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్, పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీతంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్లో 15,000 మంది పిల్లలకు ఫీజు నేను కట్టక పరీక్ష ఫీజు గిన్ని వేసినోని ఇవాళ నాయన్ చెరువు చేయడానికి నాకేమైనా ఇబ్బందా? నాకేమైనా పెద్ద కష్టమా? అది ఇవాళ మాకు ఎమ్మెల్యే ఎన్నికలు గెలిపేయండి, మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఆ నాయన్ చెరువు సంగతి చూస్తా. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ జమ్మికుంటలో జాగల రేట్లు పెరుగుతాయి. ఇలా వ్యాపారస్తులు ఇలా వాళ్ళు పాలు మొన్న కలిసి చాలామంది కలిసిన సార్ ఇక్కడ మా బొడ్రాయి లేదు సార్, ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారాలు జరుగుతలేదు సార్ అంటే ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళు గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయే. దేవుని ఎక్కువ తక్కడండి గవర్నమెంట్ ఏమంటే గుళ్ళు కట్టిమంటే గుళ్ళు పొట్టు కట్టిస్తా, బొడ్రాయిలు అంటే పెట్టిస్తా, పేదలకు సేవ చేయమంటే సేవ చేస్తా. ఇప్పటి కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఆడ నేను పోయినసారి వదిలినప్పుడు వచ్చిన ఏ వాడలు ఉండదు అవి లోతట్టు ప్రాంతాలు ఏదది హౌసింగ్ బోర్డులో మొత్తం మునిగిపోయింది. పోయినసారి నేను వచ్చిపోయాను ఆడికి. అవన్నీ నేను ఏం చేయాలో చేస్తా. ఇక రైల్వే స్టేషన్ ఉన్నది, మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా చేసిన, మొన్న పేపర్లు ఇచ్చిన. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ జమ్మికుంట రైల్వే స్టేషన్ సంగతి అంతా చూస్తా అని చెప్పిన. దానిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, నడుచుకుంటే ఎక్కడ వాళ్ళకు ఎక్స్లేటర్ వస్తుంది, అన్ని దుకాణాలు వస్తాయి, అన్ని అన్ని రకాల సదుపాయాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో సహా అన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత. కరీంనగర్ చూడరు సార్ రైల్వే స్టేషన్ ఎట్లయిందో. రైల్వే స్టేషన్ మంచిగా అయితే రైలు లాగుతాయి, ఆ రైల్వే స్టేషన్ కూడా నేను మంచిగా చేస్తాక. ఇలా కూరగాయల మార్కెట్ ఇలా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం.
ఇలా కూరగాయల హబ్గా మార్కెట్ హబ్గా నేను మారుస్తాను. నేను నాకు అవకాశం ఇవ్వండి. నేను ఏంటంటే ఇప్పుడు ఇలా పైసలు ఇచ్చేదేమో మోడీ సాబ్, అవునా కదా? గిన్ని పైసలు ఇస్తే పైసలు ఇచ్చేదేమో పువ్వు గుర్తోళ్ళు. మీరు ఎవరు కొట్టేస్తున్నారు? ఎవరికి వేస్తున్నారు? చెయ్యికి వేస్తున్నావు అక్క. చెయ్యి వేస్తే ఇట్లా బస్ మాస్టర్ వస్తామైతే పీకిరా లేదా? మా అమ్మవారు పువ్వుకేస్తే మీకు మంచిది, మాకు మంచిది. ఇప్పుడు నేను మోడీ సాబ్ చెప్పొచ్చాడు, బండి సంజయ్ నిన్ను గెలిపించారు కదా, నువ్వు మున్సిపాలిటీ గెలిపించుకరా అన్నీ చెప్పిన. జమ్మికుంట, హుజాబాద్ అన్నీ చెప్పిన. జమ్మికుంటలకు నా మాటగా చెప్పు, నీ మున్సిపాలిటీ అందరికీ చెప్పు, అన్ని మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు, బీఆర్ఎస్ వాళ్ళ మాయమాటలు నమ్మకం చెప్పు. ఇవాళ బీజేపీకి ఓటేయమని చెప్పు. జమ్మికుంట మున్సిపాలిటీ మనకి ఇవ్వమని చెప్పు. ఈ జమ్మికుంటను అద్దం లెక్క తీర్చిదిద్దే బాధ్యత నాది. మోడీ గారు చెప్పండి అక్క. రేపు నేను ఏం చేయాలి? మోడీ గారి దగ్గర, సార్ నువ్వు వంటివి, నేను పోయి జమ్మికుంటలో చెబుతీ వాళ్ళు పూర్తికి ఓటేసే, మరి పైసలు ఎవిస్తారని బల్ల గుద్ది అడగాలేదా? మరి నేను పోయి అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు చేద్దాం అనుకున్నాక నేను చేద్దామంటే చేయనియరా, ఇప్పుడు చేయనిస్తున్నారు. అన్నీ తీసుకొస్తున్నా, ఇంకా తీసుకొస్తా. ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తా. ఇలా కరీంనగర్ చూడండి, కరీంనగర్ అంతకుముందు ఎట్లుండే? 1600 కోట్ల రూపాయలు తీసుకొస్తా కరీంనగర్. అద్దెలుగా తీర్చిదిద్దా. అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈడు ఏం చేస్తారంటే, ఈడ నువ్వు తీసుకొస్తా అంటే అబ్బో నువ్వు తీసుకురాకు, నువ్వు తీసుకొస్తే పేరు నీకు వస్తుంది. పేరు కోసం చూస్తారా, ప్రజల కోసం చూస్తారా? చెప్పక ఎవరి కోసం చూస్తారు? ఇలా ప్రజల కోసం మేము చూస్తుంటే వాళ్ళేమో పేరు కోసం చూస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న? నీవు అన్నికి 2500 తులం బంగారం అప్పుడు ఏదో చెప్పినా అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినట్టే గాడిద గుడ్డిచ్చిను అన్నాడు. మరి మీకు ఏమి ఇచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు కూడా ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మికుంట గల్లీకి నేను పైసలు తీసుకొస్తాను ఢిల్లీ నుంచి. ఇలా బీఆర్ఎస్ కోటేసారు అనుకో, బీఆర్ఎస్ కోటేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్కలేరు, నా అక్కలేరు, నా గరిక, నా ఘాట్కా. అది మోర్లేస్ అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనబట్టే 2 సంవత్సరాల ఒక్క పైసా ఇయ్యనోడు ఇంకా 3 సంవత్సరాలు ఇతర నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా? లాస్ట్ గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం వేసుకొస్తాం. ఇవాళ జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి 500 కోట్లు మేము పట్టుకొస్తాం మోడీ గారు బట్టి తెలంగాణ రాష్ట్రానికి. సార్ మా జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీలు లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీలు గెలవాలంటే 500 కోట్లు ఈసారంట. నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా 500 కోట్లు పట్టుకొస్తా. మేమేమో నిధులను వరద లెక్క పట్టుకొస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరదలతో జమ్మికుంట మొత్తం ముంచేస్తున్నారు. ఇలా ఒక్కసారి ఆలోచనక మాకేస్తే పైసలు వస్తాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక్కడ లేరు, ఒక్క లేరు, రూపాయి వచ్చే ప్రసక్తి లేదు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తారో తెలుసా వాళ్ళు? మీకు అసలు విషయం చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వేసారనుకో, ఇక్కడ అధికారంలో ఉండమంటారు, పైసలు అయితే లేవు. ముఖ్యమంత్రి అయితే పైసలు లేవు అన్నాడు, అవునా కదా? ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ ఇంటి పన్ను పెంచుతారు. ఈ జమ్మికుంటలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. నేను వ్యాపారస్తులకు చెప్తున్నా, ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకుంటే, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకొస్తాను, జమ్మికుంట గల్లీకి. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మీ పన్నులు పెంచుతారు, వ్యాపార పన్ను పెంచుతారు, ఇంటి పన్ను పెంచుతారు, నల్ల పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా పైసలు జరపకుంటే మీరు రోడ్డు మీకు ఎక్కి నడుస్తా కూడా దాన్ని కూడా పైసలు పెంచుతారు. పెంచమంటారా? కడతారా? మరి ఎట్లా కట్టాలి? ఎట్లా అభివృద్ధి ఎట్లా జరగాలి? జమ్మికుంటాలి చెప్పు, ఎట్లా చేయాలి? బీజేపీ కొట్టేయాలి. మీరు పూర్తి కొట్టేస్తే పన్నులు పెంచాం. ఎవడన్నా పన్నులు పెంచితే ఆ ఫైల్ తీసుకుపోయి ఆ నాయన చెరువులో పడేస్తే తీసుకుపోయి. నేను మాటిస్తున్నా, ఇలా మాకు అధికారం ఇవ్వకుండా మాత్రం మీ పన్నులు పెడితే వాళ్ళు పన్నులు పెంచుతారు. పైసలు వాళ్ళ దగ్గర లేవు. మా మోడీ సాబ్ దగ్గర పొట్టు పైసలు ఉన్నాయి. పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది. పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే పువ్వు గుర్తు బీజేపీ కావన్నా ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించండి. అలా
వాళ్ళు పైసలు ఇచ్చి మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పైసలు పొట్టుపడి సంపాదించారు బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురమని అంటే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అధికారంగా వస్తారంటే అధికారంగా వచ్చి పొట్టు చంపుతున్నారు. పైసలు ఇచ్చిర్రా ఇప్పుడు నేను నచ్చిపోయా రేపటి ఇస్తారు తీసుకోరు అద్దరు కోరి పైసలు మనమే తీసుకోవాలి కానీ ఓటు మాత్రం పెట్టేస్తారు. ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి మాకేమవుతుంది కానీ మీరు తీసుకోరు తీసుకుంటారు కదా. మరి మా వాళ్ళ దగ్గర పైసలు ఇవ్వక మా వాళ్ళ దగ్గర. వీళ్ళందరూ గుణవంతులు, వాళ్ళంతా ధనవంతులు. వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. వాళ్ళు మీ దగ్గర ఉన్నా మీరు వాళ్ళ దగ్గరకు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు, మేము జమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం. మేము అవునా కదా? వాళ్ళు కబ్జాలు చేస్తారు, మేము కబ్జాలు ఆపుతాం. వాళ్ళు అక్రమాలు చేస్తారు, మేము అక్రమాలను ఆపుతాం. వాళ్ళు అవినీతి పరులు, మేము నిజాయితీ పరులం. మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నేను ఇన్ని సంవత్సరాలే మీరు చూస్తున్నారు, ఇవాళ నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. కరీంనగర్ అదే చెప్పిన, పోయినసారి బీఆర్ఎస్ కార్పొరేటర్ కరీంనగర్లో పోటీ చేసి గెలిపిస్తే అందరూ ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న సిపి గారు చెప్పించి 10 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ జైలుకు పంపి సంవత్సరం దాకా ఎవరిని బయట రానియాలి. పేదోళ్ళ జాగాలు గుంజుకున్నారు, పేదోళ్ళ ఆస్తులు దోసుకున్నందుకు ఇలా అండగా మేముంటున్నాం అక్క. ఇలా ఇంతమంది మేము కుట్టాను అక్కడ కేసులు పెట్టారు మా మీద, జైళ్లకు పంపిరు మమ్మల్ని, లాఠీ దెబ్బలు కొట్టిరు మమ్మల్ని. దేనికోసం అక్క? ఇప్పుడు ఇలా కూర్చున్న అందరూ చూడు, వీళ్ళందరూ నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసినా మీ ఇండ మీదకి వచ్చి మీ అన్నకు వచ్చి అక్క అన్న బండి సంజయ్ నిలబడ్డాడు ఓటేయాలన్నా, మోడీ సార్ ప్రధానమంత్రి చేయాలి, దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళందరూ మీ ఇండ్ల మీద మీ అండ దగ్గర వచ్చి దండం పెట్టి కాలు మొక్కాక వీళ్ళందరూ ఓట్లు వేసారక్క నాకు. ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ అందరిని దండం పెట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ముందరికి వచ్చినాక నన్ను వాళ్ళు వస్తే ఎట్లా గెలిపించారో కష్టపడి పనిచేస్తారక్క వాళ్ళు. భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరకు వచ్చి వేడుకున్నారక్క ఓట్లేమని. ఇలా వాళ్ళే పోటీ చేసి మీ దగ్గరికి వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలక్క. ఇలా జమ్మికుంటే అభివృద్ధి నేను చేస్తా, మీరు నమ్మండి, నన్ను నమ్మండి. ఇలా ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది, మన ఓట్లు మనం వేసుకుంటే, గంపగుత్త ఓట్లు వేసుకుంటే ఇవాళ మనం గెలిచే అవకాశం ఉంటే, ఇలా చైర్మన్ మనకు వస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించా, ఎందుకంటే చేసే దమ్ము నా దగ్గర ఉన్నది. ఇలా మీరు అందరు కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రిని చేసిండు. అందరు మంత్రులతో నన్ను పరిచయాలున్నాయి. నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసేటప్పుడు 150 కిలోమీటర్లు 150 రోజులు 1600 కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసినాడు. పాదయాత్ర చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు రాళ్లతో కొట్టిర్రు, మా కార్లు వలగొట్టిర్రు, మా తలకాయలు వలగొట్టిర్రు, జైల్లో వేసిర్రు. అయినా భయపడకుండా మొత్తం తిరిగినాక మీరందరూ నన్ను కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసిరు కాబట్టి ఆ మంత్రులందరితో నాకు సంబంధాలు ఉంటాయి. మన కరీంనగర్కు సెంట్రల్ మినిస్టర్ వచ్చి 130 కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన. ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులందరినీ జమ్మికుంటకు పట్టుకొస్తా, వాళ్ళతోనే కొబ్బరికాయలు కొట్టించి ఇవాళ మీకు ప్రారంభోత్సవాలు చేస్తా. మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి, ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి. పన్నులు పెంచే మూర్ఖత్వ ఆలోచనకు సమాధి కట్టండి. ఇలా జమ్మికుంటను మాకు అప్పేపండి. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు మున్సిపాలిటీలో మేము గెలవలే, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, ఏం చేసారో తెలుసు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, ఏం చేసారో తెలుసు. మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాక. ఇంత ఎందుకు బతిలాడుతున్నా అంటే మేము కసితో ఉన్నాం. ఎట్టి పస్లో జమ్మికుంట అభివృద్ధి సంగతి చూడాలి. ఇంకా ఎన్ని రోజులు జమ్మికుంట గిట్టే పాడుతుంది, ఎన్ని రోజులు ఇక్కడ ప్రజలు అవస్థలు పడాలి. నరకం చూస్తున్నారు. చూడరు, ఒక్క కాంప్లెక్స్ లేదా, ఒక్క రోడ్ లేదా. ఈ కాలంలో మున్సిపాలిటీలో నీళ్ళు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకైతే నవ్వొస్తుంది అక్క. మీరు ఎట్లా భరిస్తారో అర్థమవుతలేదు నాకైతే. మాకేమో మోసం చేసే మాటలు తెలియదా, అబద్ధాలు చెప్పుడు రాదా, నమ్మించుడు అసలే రాదా, హామీలు చూడు ఇంకా అసలే రాదా. మీరేమో మా మాటలు నమ్మరా.
మీకు ఎవరు గాడిది గుడ్డు కొట్టి 2500 ఇస్తాడు, గుద్దు తిరిగి పీకేటవికే. బంగారం ఇస్తానే అబ్బా ఇక బంగారం బిడ్డ పెళ్ళి వేసుకోవాలి, బంగారం అంటే బిడ్డ పెళ్ళి లేపే, బిడ్డకి పిల్లలు పుట్టే బంగారం అటవీకే. ఇక మళ్ళీ రేపు వస్తారు, ఇక రేపు వచ్చి ఇది చేస్తాం అధికారంలో మేము 2 సంవత్సరాల ఏం బీకనోడు ఇంకా 3 సంవత్సరాలు ఏం బిక్తాడక్క. అక్కడ నాకు ధైర్యం ఎక్కువ, మొండి పట్టు ఎక్కువ నాకు. నేను ఎవ్వరు భయపడ్డాను కాదు. నేను టీవీలలో చూస్తుంటారు మీరు, కేసీఆర్ అంటోని ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్నే మెడల్ బట్టి బయటికి గుంజుకొచ్చినటువంటి వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి, మా మంత్రుల దగ్గరకు పోయి గట్టిగా లొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చే దమ్ము నాకున్నది. ఇలా బుక్ ఇగో ఇన్ని పైసలు తీసుకొచ్చా. ఈ బుక్ వచ్చిందా మీకు? బుక్ వచ్చిందా? దీన్ని ఇంకా మర్చిపోయారు మా వాళ్ళు. ఇంకా మాకు చెప్పుకునే అలవాట్లేదు. ఇలా తెచ్చిన పైసలు మాయా. ఏం చెప్తున్నారు? మేము లేనప్పుడు వచ్చినప్పుడు జమ్మి కూడా టక్కన కొబ్బరికాయ కొడతారు, పిక్తారు. పైసలు మాయి. ఇప్పుడు బియ్యం పైసలు ఎవరియాక బియ్యం ఎవరిస్తారు? మోడిస్తారు కదా. ఆ రేషన్ షాప్ దగ్గర మోడీ షాప్ ఫోటో పెట్టిర్రా? గట్టే ఈడ పైసలన్నీ మాయి. మళ్ళీ బండి సంజయ్ రూపాయలు తెచ్చిండా అంటాడు. మరి నువ్వేం తెచ్చిన లెక్క చూపెట్టి. మరి నేను లేనప్పుడు నన్ను విలువరు. ఈ టీవీలో నాకు చూపెట్టబోదు అంతమంది. ఇప్పుడు చూపడతారు. ఇప్పుడు కొంచెం ఈ టీవీలో నన్ను చూపెట్టారు. అంతకుముందు మా పేపర్లో మా ఫోటోలు ఇయ్యరు. వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళే రాస్తారు అంతమంది. ఇప్పుడు మొత్తం మారిపోయారు. ఇప్పుడు మంచి వాళ్ళు, పేపర్ వాళ్ళు మంచి వాళ్ళు. ఇప్పుడు చప్పలు కొట్టరు గట్టిగా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి. ఇక ఏం చేయాలంటే గిన్ని పైసలు తెచ్చినాక ఇక మీరు ఇప్పుడు అందుకే ఢిల్లీ నుంచి ఎవరు పైసలు తెస్తారో వాళ్ళకి అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది. మీరు మాకు అధికారం అంటే ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ అవుతాయి. శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతుల చివరికున్న లడ్డు వస్తుందట. తెచ్చేది మేము, పంచేది ఇంకోడైతే. రోడ్ల కోసం పైసలు ఇస్తే వాడు జీతాలు కడతాడు. లైట్ల కోసం పైసలు ఇస్తే కరెంటు బిల్లు కడతాడు. మోర్ల కోసం పైసలు ఇస్తే ట్రాక్టర్లు కొంటారు. ఇక అందుకే జమ్మికుంట గట్టిగా ఉన్నది. కాబట్టి జమ్మికుంట ప్రజలకు, వ్యాపారస్తులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరు కలిసికట్టుగా ఒక్క నిర్ణయం తీసుకోండి. మభ్యపెట్టే మాటలు, మోసపూరితమైన మాటలు వినకండి. ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వండి. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే అవకాశం మాకు ఇవ్వండి. పన్నులు పెంచే కాంగ్రెస్ బీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి. ఈ జమ్మికుంటలో మేము ఇచ్చిన హామీలన్నీ పక్కా నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఎండలో మండు టెండలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా జమ్మికుంట ప్రజలకందరికీ, అక్కా చెల్లెలు, అన్న దమ్ములకందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వక దండాలు పెడుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒకసారి గుర్తు చూపట్టురే. పైసలు వస్తే పైసలు ఏం గుర్తే? ఏం గుర్తు? ఏం గుర్తు? ఎన్నికలు ఎప్పుడు? 11వ తారీఖు వరకు గుర్తుతారు కదా ఓటు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.